పాకిస్తాన్ చరిత్రలో కనీవినీ ఎరిగిన దాడి ఆఫ్ఘనిస్తాన్‌పై చేసింది. దగ్గర దగ్గర 420 మంది చనిపోయారు ఇప్పటి వరకు. ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు. 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక ఆసుపత్రి మీద జరిగినటువంటి దాడి వల్ల ఇంతమంది చనిపోయారు. అయితే పాకిస్తాన్ మేము కేవలం ఆఫ్ఘనిస్తాన్ సైనిక స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసాం. మా లక్ష్యాలు ఖచ్చితమైనటువంటి లక్ష్యాలే, ఎక్కడా కూడా పొరపాటు జరగలేదన్న విధంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్పుకుంటున్నాడు. అలాగే రక్షణ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ప్రభుత్వ డిప్యూటీ మంత్రి అయితే హబ్నుల్లా ఫిత్రాట్, ఆయన అయితే మాత్రం కావాలనే పాకిస్తాన్ ఈ యొక్క ఆసుపత్రి మీద దాడులు చేసింది, ఆసుపత్రి మీద దాడులు చేయబట్టే ఇంతమంది చనిపోయారని చెప్పుకుంటుంది. వీళ్ళందరూ కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడినటువంటి మానసిక రోగులంట. వీళ్ళందరూ చాలా మంది చనిపోయారు. హాస్పిటల్లో దగ్గర దగ్గర 70% మంది అయితే చనిపోవడం జరిగింది. ఆసుపత్రి కూడా చాలా బాగా ధ్వంసం అయిపోయింది. ఇది వైమానికి దాడి చేసింది పాకిస్తాన్. అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఈ వైమానికి దాడి చేయడానికి అవకాశం లేదు. కొన్ని ఇరాన్ లాగా కొన్ని క్షిపణి ఉందంటే అది లేదు. అదే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి మైనస్. ఇప్పుడు పాకిస్తాన్ దాన్ని బలంగా మార్చుకొని ఇలా చేస్తుంది. కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఇప్పుడు బలోచిస్తాన్తో చేతులు కలుపుతుంది. చేతులు కలపడం అంటే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మీరు అటు నుంచి దాడులు చేయండి, ఇప్పుడు ఎలాగో ఇరాన్ దీంట్లో ఉంది కాబట్టి యుద్ధంలో ఇలాంటి సమయంలో అవసరమైతే ఒక 2 క్షిపణులు పాకిస్తాన్ మీద పడిసినా పర్వాలేదు, నో ప్రాబ్లం అన్న విధంగా ఈ విధంగా వాళ్ళు సలహాలు ఇవ్వడం. అలాగే మరొక వైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి నాయకులు కూడా ఇప్పుడు పాకిస్తాన్ మీద, అంటే టీటీపీ ఉంది కదా, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, దాంతో కూడా దాడులు చేయించడం. ఈ విధంగా మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్ మీద అన్ని కారణాలు చూపించి ఈ యొక్క దాడి అయితే చేసింది. రేపు పొద్దున్న బలోచిస్తాన్ నుంచి మళ్ళీ ఎటువంటి దాడి జరగకుండా ఈ యొక్క దాడిని అయితే ఈ విధంగా చెప్పుకుంటుంది. చూడండి, ఆఫ్ఘనిస్తాన్ కంటే బలోచిస్తానే చాలా పెద్దది ఒక విధంగా చెప్పాలంటే బలంలో. ఎందుకంటే బలోచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి టెక్నిక్స్ అలాగే ఆధునిక ఆయుధాలు కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేవు.